ఉచిత బస్సులు పెట్టిన దగ్గర నుంచి మేము చూస్తూ ఉన్నాము. ఉచిత బస్సుల మీద మీరు చాలా హాస్యాస్పదంగా పెద్ద పెద్ద జోకులు వేస్తూ మేమేదో పెద్ద హీరోలం అనుకునే పద్ధతిలో మీరు మాట్లాడడం ఏదైతుందో అది చాలా తప్పు కేటీఆర్, చాలా తప్పు. ఈరోజు నిరుపేదలు ఒక తల్లిగారింటికి వెళ్ళాలన్నా కూడా భర్తను మరి కిరాయికి ఛార్జీలు అడుక్కొని అత్తనో మామనో అడుక్కొని పోయేటువంటి పరిస్థితి గతంలో ఉండే. ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా వాళ్ళ దగ్గర కనీసం బస్ కిరాయి కూడా ఉండేటువంటి పరిస్థితి ఆ రోజు లేదు. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడం జరిగిందో లక్షలాది మంది మహిళలు ఊర్ల నుంచి డైరెక్ట్గా 2-3 ఒక జత కలిసి హైదరాబాద్కు వచ్చి ఇక్కడ హైదరాబాద్లో ఉస్మానియా, గాంధీ ఇటువంటి హాస్పిటల్స్లో వాళ్ళు చూపించుకోవడమే కాకుండా అవసరమైన వైద్య సదుపాయాలన్నీ కూడా ఇక్కడ తీసుకొని ఆపరేషన్లు అవసరమైతే ఆపరేషన్లు కూడా ₹1 ఖర్చు లేకుండా చేసుకొని వాళ్ళ ఆరోగ్యాలను బాగు చేసుకుంటున్నారనే విషయాన్ని నువ్వు మర్చిపోతా ఉన్నావు. అదే ఉచిత బస్సులో ఎన్నో మరి తీర్థయాత్రలు తిరగాలనేటువంటి ఆలోచన మహిళల్లో ఉంటుంది. కానీ వెళ్ళాలంటే ప్రజలకు డబ్బులు లేక వాళ్ళ దగ్గర మరి అడుక్కోలేక దేవుడి మీద భక్తి ఉన్నా కూడా పోలేనటువంటి మహిళలు ఈరోజు ఒక గ్రూప్ లాగా తయారై ఈ తీర్థయాత్రలు తిరిగి దేవుళ్ళందరినీ కూడా దర్శించుకొని రావడం జరుగుతూ ఉంది. అటువంటి మహిళలను పట్టుకొని ఈరోజు నువ్వు బ్రేక్ డ్యాన్స్లో, రికార్డింగ్ డ్యాన్స్లో అని మాట్లాడడం ఏదైతే ఉందో వాళ్ళను పూర్తిగా మహిళా జాతిని ఈరోజు నువ్వు అవమానపరిచినట్టుగా నేను భావిస్తూ ఉన్నాను. ఆ అలవాటు నీకుంది. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మరి బ్రేక్ డ్యాన్సులు నువ్వు క్లబ్బులలో, పబ్బులలో వేసినటువంటి అలవాటు నీకున్నది, ఆ యొక్క చరిత్ర నీకున్నది. అది ఈరోజు మరి తెలంగాణ మహిళల మీద రుద్దడం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. నువ్వేసుకో రికార్డు డ్యాన్సులు కానీ ఇంకొకసారి తెలంగాణ మహిళల గురించి కానీ ఉచిత బస్సు ప్రయాణాల గురించి కానీ మాట్లాడితే మర్యాదగా ఉండదని చెప్పి ఈ సందర్భంగా నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాను.